ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. హరి ఓం. 3 రోజుల నుండి అదే శ్లోకంలోనే ఉన్నామా? వదిలిపెట్టలేకుండా ఉన్నామా? ముందుకు వెళ్ళలేకపోతున్నామా? ఆకర్షించబడ్డామా? ఓకే, ఒకసారి చూడండి శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి. అర్థమైందా? 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 అర్థం కాలేదా? తర్వాత అంతా కాదు, లోపలికి దిగుతుందా? మహాయజ్ఞమే 7 ఏళ్ళ నుంచి. దాదాపు ఇది 19 నుండి మొదలుపెట్టినట్టున్నా. 20 19 20 6 ఏళ్ళు దాటుతుంది. అలా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి. ఒకటి, సహజంగా జనులు కష్టం వచ్చినప్పుడే తెలుసుకుంటారు కదా. సుఖంగా ఉన్నప్పుడు కూడా, కష్టాలలో లేనప్పుడు కూడా ఆత్మ అనుసంధానం అనేది ఎక్కడైతే ఉందో, కష్టం వచ్చినప్పుడు కూడా ఆత్మలో నిలబడడం అనేది జరుగుతుంది. వీడిని సాధకుడు అంటారు. మిగతా వాళ్ళండి, కష్టం వస్తే మాత్రమే వేడుకునేవాడు
ఆర్తుడు. సంకటం వస్తే వెంకటరమణ, అది తీరితే గోవింద కదా. కానీ సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడిని అనుసరించేటువంటి వాడు ఉన్నాడే, వాడికి ఎక్కువ పరీక్షలు వస్తాయి. దానికే అంటారు లౌకికుడికి, భౌతికుడికి బయట నుంచి మాత్రం సమస్యలు వస్తే, ఆధ్యాత్మికుడికి లోపల నుండి కూడా మనోబుద్ధుల నుండి, కారణశీలం నుండి వస్తాయి. అన్నిటినీ జయించాలి అని అంటే ఆత్మ బాగా అర్థం అయి ఉండాలి. అవునా? దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా వెంటనే మనసును ఉపశమించి, తాబేలు గురించి చెప్పారు చూడండి, యదా సంహరతేశాయం కూర్మోంగానీవ సర్వచ ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య. తర్వాత సో అతని ప్రజ్ఞ మాత్రమే స్థిరంగా ఉంటుంది. ఇంద్రియాలను ఉపసంహరించి ఆత్మలో కూర్చోగలగాలి. ఎంతటి భయంకరమైనటువంటి సమస్య అయినా సరే, బాధ అయినా సరే, ఆత్మలో కూర్చున్నావు అంటే ఖచ్చితంగా సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాన్ని సమస్యను అనుకూలంగా మార్చేస్తుంది. 100% నిజం. అయితే ఆత్మలో నిలబడాలి కదా, దానికి చాలా శక్తి కావాలి, చాలా తపస్సు కావాలి, చాలా జ్ఞానం కావాలి. అవునా? దాని కొరకు ఇక్కడ నమ్ముతూ రావాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి. పతతి ఇది పాప, కిందికి లాగేసేది, శరీర మనోబుద్ధుల్లోకి లాగేసేది, ప్రపంచంలోకి లాగేసేది, సంసారంలోకి లాగేసేది, జనన మరణాల్లోకి లాగేసేది, దుఃఖాల్లోకి లాగేసేది. అంతెందుకు, ఈ దేహం నేను అనుకున్నప్పుడే అన్ని బాధలు, అవసరాలు, కోరికలు, వేదనలు కదా. దేహాత్మ భావంలోకి లాగేసేదే పాపం, ప్రపంచంలో ఇరికిచ్చేసేది పాపం. మరి పుణ్యం ఏంటి? బయటపడేసేది, సుఖాలను ఇచ్చేది. అయితే స్థూలంగా పుణ్యాలు భోగాలను ఇస్తాయి, సుఖాలను ఇస్తాయి, పాపాలు దుఃఖాలను ఇస్తాయి అని. అవి రెండు కూడా బంధనాలే. పాప పుణ్యాల నుండి బయటపడే, పుణ్యం కూడా సంస్కారం, సాత్విక సంస్కారం. బట్ దాన్ని కూడా బయటపడ్డాడు అని అనుకోండి, ఉపాధి చేసే దాంతో సంబంధమే లేదు. ఇప్పుడు పాపం ఏంటి, పుణ్యం ఏంటి? తెలియకుండా జరగచ్చు, జరగకూడనాటి కూడా జరగచ్చు. ఏదో సూక్ష్మంగా లోపల కాల్చలు ఏదో సంస్కారం ఉన్నట్టు కదిలి బయటకు ఆహారం జరగచ్చు. కానీ తను గుర్తు చేసుకొని నిగ్రహించి పట్టుకున్నాడు అనుకోండి, అన్నిటినీ దాడేస్తాడు. ఏం లేదు, పాపం కరిగి వెళ్ళిపోతుంది, అనుకూలమైనటువంటి ఫలం వస్తుంది. అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి, నేను నిన్ను అన్ని రకాల పాపాల నుండి బయటపడేస్తాను అని అంటే పాప రహిత స్థితి. దుఃఖాలని తీసేస్తానని కాదు, దుఃఖాలకు మూలాలని తీసేస్తాను. అసలు మెయిన్ ఏంటి? దుఃఖ పడేది అహంకారం, దుఃఖ పెట్టేది సంస్కారం. అదే కారణశైలి అంతర్గతం. సో ఆత్మ నేను అనుకున్నప్పుడు ఉపాధి ద్వారా ఏది జరిగినా అది లోకానికి హితకరమైందే ఉంటుంది. ఇప్పుడు శరీరంతో జరగచ్చు, శరీరంతో జరగకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గురుదేవుడు శరీరంతో ప్రపంచం అంతా తిరిగి సేవలు అందించాడు, తపోవనుడు అడుగుచొని ఆశీర్వదించాడు. అవునా? వివేకానందుడు ప్రపంచం అంతా తిరిగాడు, రామకృష్ణ పరమహంస ఆ గుళ్ళోంచి బయటికి రాలా కదా. రమణ మహర్షుల వారు కొండ దిగి రాలే, దిగి వచ్చి నాకు కింద ఆశ్రమంలో ఉన్నాడు, కానీ ప్రపంచమంతా ఆయన జ్ఞానం విస్తరించింది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, ఉపాధి తిరగచ్చో తిరగకపోవచ్చు, దానికని యోగర్రతోవా భోగర్రతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎవరి చిత్తం బ్రహ్మంలో ఉంటుందో వాళ్ళకి మాత్రమే సుఖం కలుగుతుంది, మిగతావన్నీ మిథ్యాలే. ఓ సమాజంలోకి అడుగుపెట్టినప్పుడు ప్రతి ఒక్కడికి దేని మీద వస్తుంది? అడుగుపెట్టాడు అని అంటే ధనం కావాలి, భోగాలు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి. ఈ మూడు పరము అనుకున్నప్పుడు ధర్మాన్ని వదిలేస్తావు, మోక్ష ప్రసక్తే లేకుండా పోతుంది.
దానికి నువ్వు మోక్షాన్ని కావాలి అని కానీ నిజంగా కోరుకుంటే ధర్మాన్ని వదిలిపెట్టవు, అర్ధకామాలు నీ చుట్టూ తిరుగుతాయి. అర్ధకామాల చుట్టూ తిరుగుతాయి. అర్థం సంపదలు వస్తాయి, రాకుండా ఎక్కడ పోతాయి? గురుదేవుడు తత్వంలో నిలబడ్డా, సంపదలు వచ్చాయా లేవా? సంపదలు వచ్చాయా లేవా? ఎవరో అన్నారు, ఆయన ముక్కుపుడం బంగారు పైన ఒక వజ్రం పొదిగిన గిన్నె ఉండేదట. ఆయన కొన్నాడా? అది కావాలి అనుకున్నాడా? లేదు. నడవడానికి కష్టమైంది. కర్ర ఏంట్రా అంటే ఆ గోల్డ్ రేక్ వేసి ఉన్న కర్ర తీసుకొచ్చి పెట్టారట, బంగారు కర్ర. ఇదేమన్నా కోరుకున్నాడా? అడిగి తీసి అడిగేశాడరా అంటే ప్రపంచంలో అత్యంత విలువైన పట్టుబట్టలు ఆయన వెంట మీద ఉండేటివి. ఆయన ఏమన్నా కోరుకున్నాడా? అవునా? ప్రపంచంలోనే అత్యంత ధనికులైన వాళ్ళందరూ ఆయన పాదాల దగ్గర కూర్చొని పాదపూజ చేసే అవకాశం వస్తే చాలు అని అనుకున్నాను. అవునా? అవన్నీ ఆయన కోరుకున్నాడా? లేదు. నువ్వు దైవం వెంటబడితే ప్రపంచం వస్తుంది కొంచెం వెనక్కి లాగడానికి. దైవంలో కూర్చుంటే ప్రపంచం వస్తుంది సేవించడానికి. రెండిటిలో కూడా చూడండి, ధర్మ అర్థ కామ మోక్షాలు కదా. నువ్వు మోక్షాన్నే కోరుకునేటట్లయితే లోపల శుద్ధమైపోతూ ఉంటుంది, గుణం మారుతుంటుంది, నీకు భగవత్ స్వరూపం నీ స్వరూపంగా అర్థమవుతూ ఉంటుంది. నువ్వు భగవత్ స్థితి పొందుతూ ఉన్నావా, ప్రపంచమంతా నీ చుట్టూ తిరిగినా నీకు అర్థమవుతుంది ఇదంతా ఏది శాశ్వతమైంది కాదు. డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, గౌరవాలు వస్తుంటాయి పోతుంటాయి, అవునా? సౌకర్యాలు వస్తుంటాయి పోతుంటాయి, మంది వస్తుంటారు పోతుంటారు. ఆత్మ ఒక్కటే నిజం, అదే నేను. దాంట్లో నిలబడుతూ నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకందరికీ అది చూపిస్తావు. వీడికి మాత్రమే తృప్తి కలుగుతుంది. కాకుండా సంపదలో, అధికారాలు, పేరు ప్రతిష్టలో వెంటబడ్డాడురా అంటే నీకు నువ్వు దూరం అయిపోతావు. అంటే జ్ఞానం ఎగిరిపోతుంది, అజ్ఞానం వస్తుంది, అహంకారం లేస్తుంది, అర్ధకామాలను కోరుకుంటుంది, సంసారంలో ఇరుక్కుపోతుంది. వెళ్ళండి. వినిపిస్తుందా? డిస్టర్బెన్స్ వస్తుందా? కిటికీ కూడా వేసింది. నేను ఒక 5-10 నిమిషాలు క్లాస్ చెప్తా, అక్కడ భజన జరుగుతుంది, వినండి ఈ లోపల. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే అహంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి అని అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా కష్టం వచ్చినప్పుడు అహం లేస్తుంది అందరికీ. బహిర్ముఖుడికి సుఖం వచ్చినప్పుడు మనసు ఆకాశంలో పరిగెత్తుంది, ఎక్కడో చోట దూకేస్తుంది. ఒక్కటి నిజం, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళాలరా అంటే సజీవుడైన గురువు పక్కన ఉంటే మాత్రమే అడుగు ముందుకెళ్తుంది. అది కూడా సంపూర్ణంగా మన మీద ప్రేమ కలిగిన మన గురువే మనల్ని దాటించగలడు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా లాగుతారు, ఎక్కడో వదిలేసి వెళ్ళిపోతారు. అవునా? గురువే ఇష్టం లేకపోయినా, అందుకే కదా చెప్పింది భ్రమర కీటక న్యాయము అని. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రేమగానో నయానో భయానో తిట్టు పించో శిక్ష వేసో ఏదైనా సరే నిజం వైపు తిప్పుతాడు. నిజం వైపు తిప్పుతాడు. కానీ గురువు లేకపోతే మాత్రం అఫ్కోర్స్ సమాజంలో ఇప్పుడు అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి చూడండి, కానీ ఆధ్యాత్మిక సంస్థలు ఎన్నెన్నో వస్తూ ఉన్నాయి. వస్తాయి, కొద్ది రోజులు ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్నెన్నో వస్తున్నాయి, అన్నీ వెళ్ళిపోతుంటాయి. కారణం ఏంటి అంటే లక్ష్యం భగవంతుడు అయి ఉంటేనే స్థిరంగా ఉంటుంది. కానీ లక్ష్యం బయట ఆరోగ్యం వస్తుందను, ఐశ్వర్యం వస్తుందను కదా చూస్తూనే ఉన్నాగా. నేను చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో చూసాం కదా. ఏదో ఫస్ట్ ఆ పచ్చికూరల సంస్థ ఒకటి వచ్చింది, ఒక ఊపింది, వెళ్ళిపోయింది. ఆ పచ్చికూరగాయలకి మెడిసిన్స్ తోడు చేశాడు ఒక ఆయన, మా చిలకలూరుపేట ఆయన.
ఆయన కూడా ఊపాడు కదా. ఆ తర్వాత ఆయన బోరుమని ఏడ్చింది, నేను చూసా. అవునా, భార్య చచ్చిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన ఎవరో వచ్చాడు, ఇళ్ళ మీద ఏదో పిరమిడ్లు పెడతాము అని వచ్చాడు. పాపం పోలీసులు చేతిలో చిక్కిపోయాడు కదా. ఆయన కూడా ఏమో అయిపోయాడు. ఎన్ని వస్తున్నాయి ఇలా. ఏది తప్పు కాదు, ప్రతి ఒక్కటి కొంచెం దూరమే తీసుకెళ్ళగలదు. అవునా, కొంచెం దూరం తీసుకెళ్ళగలదు. కానీ వాళ్ళలో ఉన్న పైత్యం ఏం చేస్తుంది, ఇదే పరమం అన్నారు అనుకోండి, పాపం జనాలు అక్కడికి వచ్చి స్టాగ్నెట్ అయిపోతారు కదా. ఏదయ్యా పరమం? ఆత్మ ఒకటే. ఎక్కడుంది అది? ఇది నువ్వే ఉన్నావు. కాబట్టి నిన్ను నువ్వు రియలైజ్ కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకు? కోట్ల కొలది జన్మల నుండి లోపల వచ్చి పేరుకుపోయిన అజ్ఞానం తొందరగా పోతుందా? వేధిస్తుంది. కానీ కసితో అజ్ఞానాన్ని కరిగించి మొట్టమొదట కనీసం శాస్త్రం అర్థమవుతుంది అన్నప్పుడు సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణంలో పెరిగినప్పుడు ఏకత్వం అర్థమవుతుంది. నువ్వు భగవంతుడే కావాలి అనుకుంటే ఏకత్వంలో నిలబడతావు. అర్థమైందా? శాస్త్రం అర్థం చేసుకుంటే ఏకత్వం. అదేది? నేను ఆయన అయినట్టున్నానే. ఇది కూడా కావాలన్నా సత్వగుణం పెరగాలి. సత్వగుణం పెరగాలంటే సద్గుణాలు కదా. శాస్త్రం మీద నిష్ట, గురువు మీద నిష్ట, వ్యవహారంలో జాగ్రత్త. ఇంకొకటి, అడుగుతీసి అడిగేస్తే సమాజం నన్ను ఏ విధంగా చూస్తూ ఉంది, నన్ను, నా మార్గాన్ని, నా వ్యవహారాన్ని అవమానిస్తూ ఉందా, గౌరవిస్తూ ఉందా, అనుసరిస్తూ ఉందా, తిరస్కరిస్తూ ఉందా? అవునా? వీటన్నిటిలో నుండి నేను కానీ నిజంగా ముందుకు వెళుతూ ఉంటే ఈర్ష్యాసులతో విమర్శించే వాళ్ళు వెంట పడతారు. అయ్యో మనం తప్పు చేసాం. సో ఇక్కడ నీకు అది ముందుకెళ్తున్నావు అని అంటే నిన్ను విమర్శించే వాళ్ళలో కూడా నువ్వు పరమాత్మను చూడగలిగితే వాడు నీ దగ్గరకు వస్తాడు. భగవంతుడే ఏదో హెచ్చరిక చేస్తున్నాడండి ఇక్కడ. విమర్శించేవాడే లేకపోతే వెనకబడతాడు. కొన్ని చెట్లు వేగంగా పెరుగుతాయి, గాలివాన వచ్చిందంటే విరగబడిపోతాయి. సో అహం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి అని అంటే పాపాలు కారణ శరీరంలో ఉన్నాయి. పాపాల నుండే పుట్టినాటివే శరీరాలు, స్థూల స్వప్న శరీరాలు. ఈ పాపాల నాయకుడే అహంకారం. వాడు ప్రపంచాన్నే కోరతాడు. ఆ పాప స్వరూపమైన కారణ శరీరానికి పైన ఉన్న పరమాత్మను కానీ కావాలని కోరుకుంటే ఆయన అర్థమవుతూ వస్తాడు. ఆయన అంతటా ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు. ఫస్ట్ పార్ట్ శ్రవణం. ఆయనే నేనైనట్టున్నాను. సెకండ్ మననంలో, ఓ ఆయనే నాకు శక్తిని ఇస్తున్నాడు, ఆయనే నన్ను నడిపిస్తూ ఉన్నాడు. సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్, ఆయనే నేనైనట్టున్నానే. ప్రపంచానికి ప్రేరణ అయిన భగవంత్ స్వరూపాన్ని నేనే అయినట్టున్నానే. సో ఇప్పుడు నేను ప్రపంచాన్ని ఎలా చూడాలి? నన్ను నేను ఎలాగ చూసుకుంటున్నానో ప్రపంచాన్ని అలాగా చూడగలగాలి. ఇప్పుడు కోరిక వస్తే ఒకటే, సర్వే జనా సుఖినో భవంతు. చేస్తే అందరి కొరకు, కోరుకుంటే అందరి కొరకు. సత్వగుణం పెరిగే కొద్దీ అది పెరుగుతుంది. నా కొరకు అని అనుకున్నావా, స్పీడ్గా వెళ్ళొచ్చు, ఎక్కడోసారి దూకేస్తావు, ఆధ్యాత్మిక మార్గంలో పనికిరావు, ఎక్కువ నిలబడవు. సో నా కొరకు నేను చేసుకుంటూ ఉన్నా, ఓకే. కర్మయోగం. అందరిలో ఉన్న ఆయన్ను చూడడానికి చేస్తూ ఉన్నా, భక్తి యోగం. అందరిలో ఉన్న నన్ను నేను చూడడానికి చూస్తూ ఉన్నా, జ్ఞానయోగం. అందరి అంటే ఉన్నవాడు నేను అక్కడనే, ధ్యానయోగం.
క్రమంగా పైకి ఎదిగేదాము. మహామాయ ప్రపంచం మీద ఆసక్తే, ప్రపంచంలో నేను గొప్ప కావాలి అని అనుకోవడం, గొప్ప సంపద, గొప్ప భోగాలు, గొప్ప పేరు, ఇదే మహాత్ములందరూ చెప్పిన విషయం ఇదే. దానికి ఇటు నుంచి నువ్వు గాను బయటపడాలి అని అనుకుంటే అన్నిటిని వదిలి నన్ను ఆశ్రయించు, నేను చెప్పింది చెయ్యి, నీకు తెలుస్తుంది నువ్వు ఎవరో అనే విషయం నీకు తెలుస్తుంది, నువ్వు ఎక్కడున్నావు అనే విషయం నీకు తెలుస్తుంది, నువ్వు ఏమవుతున్నావు అనే విషయం నీకు తెలుస్తుంది. కానీ సత్యమైన పరమాత్మను దృఢమైన శ్రద్ధతో కోరుకున్నవాడు దాటుతాడు. ఎదురుగా కనిపించే ప్రపంచాన్ని విపరీతంగా ఇష్టపడేవాడు ప్రపంచంలో కలిసిపోతాడు, అంటే మార్పులలో కొట్టుకుపోతాడు. సో ఇక్కడ శాస్త్రం, గురువు, ఈశ్వరుడు ఒకటే. ఈ మూడింటిని నువ్వు సమన్వయం చేసుకుని అర్థం చేసుకుంటే స్లోగా మూడింటికి పైన నేనున్నా అన్న విషయం అర్థం అవుతుంది. గురువు కంటే కూడా గురువు నువ్వు చూస్తే పైకి కనిపించే దేహమే కదా, అసలు గురువు పరమాత్మ. శాస్త్రం శాస్త్రంగా వ్యక్తమైంది కూడా పరమాత్మే. ఈశ్వరుడు ఆయన పరమాత్మయే. నీకు ఏకత్వం సిద్ధిస్తుంది. ఎవరు నేను అదే అనే విషయం స్థిరపడుతుంది. మా శుచ, శోకం నోటితో కాదు, బుద్ధిలో కూడా. అపమార్గం పడితే ఈర్ష్య అసూయలు పెరుగుతాయి, సన్మార్గంలో వెళితే అవి దాటుతావు. నువ్వు అసూయ రహితుడు అయితే శాస్త్రం అర్థమవుతుంది, అసూయలో పడితే శాస్త్రం అర్థం కాదు. నువ్వు ఆత్మనే కావాలి అనుకుంటే ప్రపంచం అంతా ఇష్టపడుతుంది, నువ్వు దాన్ని ఒక్కదాన్ని వదిలేస్తే నీ వాళ్ళు కూడా నేను ఈశ్వరు పారేస్తారు. మా శుచ, ఏం కావాలి ఇంకా? ఎనీథింగ్ మోర్? ఏమైనా అవసరమైతే అడగండి. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నశమాం యోభ్యసూయతే. ఇదం గో, ఇది తే, నీకు చెప్తూ ఉన్నానే ఈ విషయం. అతపస్కాయ, తపస్సు చేయని వాడికి, అంటే శరీరమును బుద్ధులు నిగ్రహించడానికి ప్రయత్నం చేయని వాడికి. అభక్తాయ, భగవంతుడికి భక్తుడు కానివాడికి. కదాచన, నవాచ్యం, ఎప్పుడు చెప్పుకో. ఇంకో విషయం, అశుశ్రూషవే నచ వాచ్యం, గురుసేవ చేయని వాడికి, భగవత్సేవ చేయని వాడికి అస్సలు చెప్పకు. అభ్యసూయతి యః నచమాం కదాచన వాచ్యం, ఎవడికి లోపల అసూయతో నిండిపోతున్నాడో, చిన్న పెద్ద అనేది లేకుండా అందరి మీద అసూయతో నిండిపోతున్నాడో వాడికి అసలే చెప్పు. అవునా? అసూయతో నిండి ఉన్నవాడు తల్లిదండ్రులను కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, గురువును కూడా చంపేద్దామని చూస్తాడు, గురువు కూడా లేకుండా పోవాలని చూస్తాడు. అది పెరిగితే భగవంతుడిని చంపేద్దామని చూస్తాడు. అవునా? చేశారా లేదా? రాక్షస వంశం అంతా అదేగా. అక్కడ భస్మాసురుడు దగ్గర ఉండి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, అవునా, కంసుడు, తెలియదే వీళ్ళకి, దుర్యోధనుడు, వీళ్ళకందరికీ తెలిసో తెలియదా కృష్ణుడు భగవంతుడు అని? కానీ వాళ్ళు చేసిన చంపేద్దామని ట్రై చేశారు కదా. కాబట్టి లోపల అసూయ నిండిపోయిందిరా అంటే మంచివాళ్ళనే కాదు, గురువులనే కాదు, భగవంతుడు దేవతలందరినీ చంపేద్దామని చూస్తాడు. ఎందుకంటే నాకు అడ్డు లేకుండా పోతాడు అని. అయ్యా అసలు నీలో ఉన్న అహంకారమే, అజ్ఞానమే. అవునా? సో ఈ 5 లక్షణాలు గుర్తుంచుకోవాలి. అతపస్కాయ, సరైన మార్గంలో కృషి అనేది చేయని వాడికి. అభక్తాయ, భక్తి లేని వాడికి.
అవునా? గురు శుశ్రూష, భగవత్ శుశ్రూష చెయ్యని వాడికి, అసూయతో నిండిన వాడికి అస్సలు దీన్ని బోధించకండి. చెప్పనే చెప్పకూడదు. యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయ. యహ ఎవరైతే ఇమం పరమం గుహ్యం ఈ రహస్యమైనటువంటి జ్ఞానాన్ని మద్భక్తేషు అభిదాస్యత నా భక్తులైనటువంటి వాళ్ళకి అందిస్తున్నారో తే వాళ్ళకి మయి పరాం భక్తిం వాళ్ళకి నేను నా మీద పరమైన భక్తి కలిగిస్తాను. మామేవ ఏష్యసి వాళ్ళన్నీ చేరుకుంటారు. అసంశయ సంశయమే లేదు. నా భక్తులైనటువంటి వాళ్ళకి ఈ జ్ఞానాన్ని, నేను చెప్పిన ఈ జ్ఞానాన్ని ఎవరైతే అందిస్తుంటారో వాళ్ళకి నా మీద పరమమైన భక్తి కలుగుతుంది. చెప్పారు పరమమైన భక్తి అంటే ఏమిటి అంటే భగవత్ స్వరూపంగా మారిపోతూ ఉన్నారు. పక్షులు గుడ్లు పెడతాయి, పొదిగితేనే పిల్లలు అవుతాయి. ఆ ప్రాసెస్ నేను ఇస్తాను అని అంటున్నాడు ఆయన. భగవంతుడిగా మారిపోయే అవకాశాన్ని నేను కలిగిస్తాను. ఒక్కటే భగవంతుడి మీద పరమమైన భక్తే జీవితాన్ని ఉద్ధరించేది. ఈ భక్తి, జ్ఞానము, యోగం కలిగి ఉంటాం. భగవంతుడు అంటే ఎవరో స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆయనతో ఐక్యత కోరుకోవాలి, ఏకత్వం కోరుకోవాలి. ఇప్పుడు ఆయన్ని ఇష్టపడాలి. ఆయన మీద దేవుడు అంటే ఎవడికి ఇష్టం ఉండదండి. హే 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 దేవుడే ఇష్టం అండి అన్నవాడే దేవుడి దగ్గర చేరుకుంటాడు. ఇప్పుడు దానికే ఇది చాలా కష్టం, అందరికీ అబ్బదు. అందుకే పతనం కాకుండా ఉండడానికి గృహస్థాశ్రమం అని ఒక ఆశ్రయం ఇచ్చాడు భగవంతుడు. నెమ్మదిగా నిదానంగా ముందుకెళ్ళవయ్యా అని. ఎక్కడ గృహస్థాశ్రమ స్వీకరణ లేదు. గృహస్థాశ్రమ విధానాలు పక్కన పెట్టాడు. చాలా జాగ్రత్త పడాలి. దానికే అన్నారు గృహస్థ అయితే ఎంత కష్టపడతాడో గృహస్థాశ్రమాన్ని పక్కకు నెట్టిన వాడు 100 రెట్లు కష్టపడాలి. 100 రెట్లు సేవలు చేస్తే కానీ మనసు దారిలో ఉండదు. మనసు వెనకలున్న అజ్ఞానం కరగదు. అర్థమైందా? నా భక్తులైన వాళ్ళు అంటే దేవుడే కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ జ్ఞానం ఇచ్చేటువంటి వాడు నా యందు అత్యంత భక్తిని, పరాభక్తిని పొందుతాడు. ముక్తికి అర్హుడు అని. ఏం తెలియని వాళ్ళకి చెప్పడం వేరు, తెలిసిన వాళ్ళకి చెప్పాలంటే కదా. కడవ మనిషి చెప్తే చివరిగా ఆయన చెప్పాడు చూడండి, ఏమిటి అంటే పండితుల సభలో ఎవరైతే దీన్ని శ్రద్ధగా పఠిస్తారో వాడిని చేరుకుంటాడు అన్న. పండితుల సభలో చెప్పాలంటే నీకెంత ఉండాలి? ఏ చెట్లు లేకపోతే ఆమె చెట్టు మహావృక్షం అండి అన్నారు కదా. ఏమీ తెలియని వాళ్ళ దగ్గర ఏమని చెప్పినా ఓకే అంటారు. అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడు అండి అని కదా. పండితుల దగ్గర మాట్లాడాలి అని అంటే నీకు శాస్త్రం ఉండాలి, అనుభవం ఉండాలి. ఆ రెండు ఉన్నవాడు భయపడ్డాక కదా. తన తత్వంలో ఉండాలి. ఓకే, ఇతరులకు బోధించాలంటే శాస్త్రజ్ఞానం ఉండాలి కదా. ప్రస్థానత్రయం అధ్యయనం చేసి ఉండాలి. వాడు తప్పనిసరిగా దైవాన్ని చేరుకుంటాడు. ఎందుకంటే ఆయన అనుగ్రహం అక్కడ ఉంది అని. తర్వాత నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. తస్మాత్ మనుష్యేషు మే కశ్చిత్ ప్రియకృత్తమః న భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. తస్మాత్ అలాంటి వాడు నాకు ఇతరుల కంటే అత్యంత ఇష్టమైనటువంటి వాడు అవుతాడు.
వాడికంటే నాకు ఇష్టమైన వాడు ఎవడూ లేడు, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా. ఎవరు? నా భక్తులైనటువంటి వాళ్ళకి ఎవరి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారో వాళ్ళకంటే నాకు ఇష్టమైన వాళ్ళు ఇప్పుడు లేరు, ఇక భవిష్యత్తులో నా భక్తులైన వాళ్ళకి నన్ను కావాలి అని కోరుకున్నాను. ఇక్కడ శాస్త్రజ్ఞానం ఉండాలి, అనుభవం ఉండాలి. దానికి అనుభవం ఎక్కడైతే ఉందో ఆత్మీయత అనేది కలుగుతుంది, వినేవాళ్ళ మీద ఆత్మీయత కలుగుతుంది. ఆత్మీయతలో అనుభవం పాస్ అవుతుంది. సమయం తెలియదు చెప్పేవాడికి, వినేవాడికి. ఆయుష్ తెలియదు, వయస్సు తెలియదు, కేవలం ఆనందమే మిగులుతుంది. తదాస్తు. ఓకే, మిగతా రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.